श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदनिम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం రోజు ఏర్పాటు చేసుకుంటున్న ఈ సత్సంగానికి జూమ్ యాప్లో హాజరైనటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. అలాగే యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించే సాయి భక్తులందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. ఈరోజు అంశం ఏంటంటే, ప్రతి బాబాగారి సత్సంగం అనండి, ప్రార్థన అనండి, భజన కార్యక్రమం అనండి, ఏదన్నా సరే చివరిలో ఆ కార్యక్రమాన్ని, ఏ దైవ కార్యాన్నైనా ముగించేటప్పుడు ఓం శాంతి 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 అంటాం. అది ఎందుకంటాం? దాని ప్రయోజనం ఏంటి అంటే, ఒక దైవ కార్యంలో మనం పాల్గొంటున్నప్పుడు ఆ దైవ కార్యానికి, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఖచ్చితంగా అందులో పాల్గొనిన ప్రతి ఒక్కరికి పుణ్యం ప్రోగే తీరుతుంది. మనకు మన అకౌంట్లో పుణ్యం కాస్త జమ అవుతుంది. అలా ప్రోగైన పుణ్యాన్ని మన స్వార్థం కోసం మనం ఉపయోగించుకోకుండా, మనం వినియోగించుకోకుండా, దానిని ప్రపంచానికి అంతటికీ మనం పంచిపెట్టడం. ఎందుకు పంచిపెడతాం ప్రపంచానికి అంటే, ప్రపంచంలో ప్రతి సమస్త జీవరాశికి త్రివిధ తాపాలు ఉంటాయి. త్రివిధ తాపాలు అంటే 3 రకాల తాపాలకి ఈ జీవరాశి గురవుతుంటారు. ఒక్క నిమిషం అండి, ఎవరో మాట్లాడుతున్నారండి. ఓకే 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 మ్యూటెడ్ ఓకే మ్యూటెడ్ ఓకే అండి. నా మాట మీకు క్లియర్గానే ఉందండి? యా, ఓకే, రైట్. సో ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా 3 రకాల తాపాలతో దుఃఖాలకి, బాధలకి, కష్టాలకి గురవుతూ ఉంటాయట. ఆ 3 ఏంటి అని అంటే, అది దైవికం, అది భౌతికం, ఆధ్యాత్మికం అనే ఈ 3 తాపాల కారణంగా ఎదురయ్యే కష్టాలని, నష్టాలని, బాధలని, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవలసింది అన్నట్టు. త్రితాపాలు అంటారు. కాబట్టి ఎవరినైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఖచ్చితంగా వాళ్ళ కష్టాలకి లేదా వాళ్ళ ఆవేదనకి కారణం ఈ 3 రకాల తాపాలలో ఏదో ఒక్కటి అయ్యే ఉంటుంది. కాబట్టి మణేమ గారు ఉపోద్ఘాతంలో రాసినప్పుడు కూడా మన సచ్చరిత్రలో ఈ త్రితాపాల కారణంగా అసలు ఈ భావసాగరం మరిగిపోతుందంట.
అంటే అంతగా ఈ తాపానికి వేడెక్కి 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 మసిలిపోతూ ఉన్నట్టు. ఇలా త్రితాపాల కారణంగా మసిలిపోయేటువంటి ఈ భవసాగరంలో ఎవరైనా సరే ఎలా సుఖంగా ఉండగలరు? కానీ సుఖంగా ఉండేందుకు ప్రయత్నం, అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. దానికి ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ఏంటి? ఏ విధంగా జీవరాశి ఈ త్రితాపాల నుంచి మనల్ని మనం కాపాడుకోగలం అంటే ఆ విషయాన్నే, అంటే ఈ త్రితాపాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటికి మరి ఉపశమనం కలిగేందుకైనా లేదా వాటి నుంచి బయటపడడానికైనా మార్గం ఏంటి అనే ఈ అంశాన్ని ఈరోజు బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకి మనం దర్శించుకుందాం. మొట్టమొదటిది అది దైవికం. ఇందులో మన ప్రమేయం ఏమీ లేకుండానే, వాస్తవానికి ఎవరి ప్రమేయం లేకుండానే హఠాత్తుగా అనూహ్యంగా కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాటి కారణంగా అనేక రకాల కష్టాలు, నష్టాలు, ఆవేదన, దుఃఖం కలుగుతూ ఉంటుంది. వాటిని భరించక వేరే మార్గమే కనపడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉదాహరణకి బాగా గుర్తుపెట్టుకోండి, అధిదైవికం అనే తాపత్రయాలలో మన ప్రమేయం ఏమీ ఉండదు, కానీ మన దుఃఖానికి మాత్రం గురి కాక తప్పదు. ఉదాహరణ, బాగా మన చిన్నతనంలో దిల్సీమలో పెద్ద ఎత్తున ఉప్పెన వచ్చింది. రాత్రికి రాత్రి కొన్ని గ్రామాలు, కొన్ని వేల మంది మన వాళ్ళు, సాటి పౌరులు, అలాగే గేదెలు, ఇలాంటివి ఒక్క రాత్రికి రాత్రే కొన్ని నిమిషాల్లో వ్యవధిలో చనిపోయారు. తాటి చెట్టు అంత ఎత్తున బడబాగిని లేచింది నీటిలో. ఎవరైనా ఊహిస్తామా? పాపం ఆ పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే వెళ్ళిపోయారు కదా. ఏం జరుగుతుందనేది వాళ్ళకి అర్థమై ఉంటుందా ఆ క్షణంలో? అందులో ఎవరి ప్రమేయం ఉంది? కానీ కొన్ని వేల మంది అసూలు బాశారు. తర్వాత కొంతకాలం తర్వాత మెరీనా బీచ్లో, చెన్నైలో ఉదయం రోజు మార్నింగ్ వాక్ పోయేవాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత ఆరోగ్యంగా ఉంటారు. ఇలా వాళ్ళు మెరీనా బీచ్లో, అందున కూడా ఇసుకలో వాక్ అంటే ఒక ప్రత్యేకం. చాలామంది ఇసుకలో వాక్ చేస్తుంటారు, అదొక ప్రత్యేకమైన అనుభూతే. ఇసుకలో వాక్ చేసేందుకు వచ్చారు. బీచ్లో సముద్ర నీటిని ఆ చక్కటిగా గాలిని ఆస్వాదిస్తూ వాళ్ళు వాక్ చేస్తున్నారు. ఉన్నట్టుండి సునామీ వచ్చింది. అలా వచ్చి ఆ తీరంలో ఉన్న వాళ్ళందరినీ అలా సముద్ర గర్భంలోకి లాక్కెళ్ళిపోయింది కొన్ని నిమిషాల వ్యవధిలో. ఎవరైనా ఏమైనా చేయగలిగారా? ఎవరి ప్రమేయం ఉంది ఇందులో? ఎక్కడో భూకంపం వచ్చింది, వేల మంది చనిపోయారు, భవనాలు పడిపోయాయి, నిరాశ్రయులయ్యారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? మనందరికీ బాగా తెలిసి, ఇంకా మన స్మృతిలో బాగా మెదులుతుండేటువంటి 2020 సంవత్సరం. ఏంటి 2020 సంవత్సరం ప్రత్యేకం చెప్తారా ఎవరైనా? 2020లో కరోనా వచ్చింది. ఇంకా మనం మర్చిపోలేం మన జీవితకాలం. ఎన్ని రకాల బాధలు పడ్డాం, ఎంత టెన్షన్ పడ్డాం, ఎంత వేదనకి గురయ్యాం, ఎంత భయానికి గురయ్యాం. ఎవరి ప్రమేయం ఉంది? ఎక్కడో కనబడింది మొదట, అది మన వరకు రాజులే, మనది ఉష్ణదేశం అని కాస్త ధైర్యంగా ఉన్నాం. ఎలా వచ్చిందో అలా 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 వచ్చేసింది. మన దేశానికి వచ్చింది, పొరుగు రాష్ట్రాలకు వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది, మన జిల్లాలకు వచ్చింది, మన ప్రాంతానికి వచ్చింది, మన ఇంట్లోకి కూడా వచ్చింది. ఎవరి ప్రమేయం ఉంది? ఎవరు కోరుకున్నాం? ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు, మనం కూడా బాధపడ్డాం, హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, దేవుడి దయ బయటపడ్డాం. మన వెంకటేశ్వరరావు లాంటి మన సోదరుడు ఆ కరోనా కారణంగానే కదా మనకు దూరం అయింది, లేకపోతే ఎంత మంచి సభ్యుడు మనకైనా. ఇలా ఇక్కడ ఎవరి ప్రమేయం ఉంది? అలా ఇవన్నీ కూడా దైవ ఘటన కారణంగా, దైవ సంకల్పంతో మాత్రమే జరిగేటివి. ఇందులో మానవ ప్రమేయం ఉండదు. సరే, చైనా వాళ్ళ ప్రమేయం ఉందా, దాన్ని పక్కన పెడదాం.
మన ప్రమేయం అయితే లేదు కదా. మనకు తెలియకుండానే యావత్తు ప్రపంచం కూడా ఈ కరోనా వల్ల బాధపడింది కదా. జాగ్రత్త. మళ్ళీ కరోనా కేసులు వచ్చినాయంటున్నారు, కానీ దాని తీవ్రత ఎలా ఉంటుందో అయితే ఇంకా విధంగా తెలియలేదు. ఎలాగైనా సరే కొంత జాగ్రత్తగా ఉన్నాం. సరే, అప్పుడు భయపడినంత బాధపడినంత ఉండకపోవచ్చు, అంత తీవ్రంగా ఉండకపోవచ్చు కూడా. ఏదైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండడమే మంచిది. సరే, తర్వాత భగవంతుడి సంకల్పమే ఏదైతే ఉందో అదే నెరవేరుతుంది. ఇలా దైవ సంకల్పంతో దైవ ఘటన ద్వారా జరిగే ఇటువంటి పరిణామాలన్నీ అది దైవికం కిందకి వస్తాయి. దీనివల్ల మనం ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, వేదన, బాధలు ద్వారా దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. మన సచ్చరిత్రలో కూడా కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఏ ఏ అధ్యాయం చెప్పుకోవచ్చు అది దైవికానికి? చెప్తారా ఎవరైనా? ఏ అధ్యాయాన్ని మనం రెఫర్ చేసుకోవచ్చు అది దైవికం కింద? చాప్టర్ 13, భీమాజీ పటేల్, క్షయవ్యాధి. మంచివాడు ఆయన, మంచివాడు. నారాయణఖేడ్ జిల్లా ఆ ఊరు అనుకుంటాను ఆయనది. ఒక గ్రామాధికారి, సాత్వికుడు, మంచివాడు. తన వద్దకు వచ్చేపోయే వాళ్ళందరికీ ఆయన సహాయం చేసేవారు. పని మీద వచ్చిన వాళ్ళకి భోజనం కూడా పెట్టి పంపించేవారు. ఎప్పుడు సంతృప్తిగా ఉండేటువంటి వాడు. అటువంటి సాత్వికుడికి, మంచివాడికి హఠాత్తుగా క్షయవ్యాధి వచ్చింది. దగ్గు, విపరీతమైనటువంటి కడుపు నొప్పి, రకరకాల వైద్యాలు, చికిత్సలు అయిపోయినాయి. కులదేవతలకి, ఆ దేవతలకి, గ్రామ దేవతలకి మొక్కులు అయిపోయాయి. రకరకాల పూజలు అయిపోయాయి. అన్ని రకాల మత పెద్దలు ప్రార్థనలు చేశారు. కానీ ఏమి నయం కాలేదు. ఎలా అయిపోతున్నాడు రోజు రోజుకి అంటే, ప్రతి 5 నిమిషాలకి నోటిగుండా రక్తం పడుతూ ఉంది. విపరీతమైనటువంటి కడుపు నొప్పి, భరించలేకపోతున్నాడు. పక్క చిక్కిపోయాడు. మంచానికి ఆయన అతుక్కుపోయాడు. ఇక ప్రాణాల మీద ఆశ పూర్తిగా వదిలివేశారు. అప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, కొంతమంది పెద్దలు, అయ్యా ఇది నీకు శరీరపరంగా వచ్చింది కాదు సుమా, పూర్వకర్మల కారణంగా దైవ ఘటన వల్ల వచ్చినటువంటి సమస్య. కాబట్టి ఇది ఆ దైవం మాత్రమే నిన్ను కాపాడగలదు అని తెలిసిన వాళ్ళు సలహా ఇచ్చారు. సరే, ఆ సలహా ప్రకారం ఆయన మనసుకి వచ్చింది. నానాసాహెబ్ చంద్రకర్ ఆయనకు బాగా పరిచయం. నానాసాహెబ్ చంద్రకర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారి వద్ద ఆయన సెక్రటరీగా ఉండేవారు. తరచూ కలెక్టర్ గారితో పాటుగా ఈయన కూడా విజిట్స్కి వస్తుండేవాళ్ళు, గ్రామాలకు వచ్చేవారు. అలా ప్రతి గ్రామాధికారి కూడా ఆయనకి పరిచయం ఉండే ఉంటుంది కదా. అలా చంద్రకర్ ఈయనకి పరిచయం కాబట్టి భీమాజీకి వెంటనే ఆయనకి లేఖ రాయడం, అయ్యా సార్ నా పరిస్థితి ఇది, ఏదో ఒక సలహా ఇచ్చి నాకు ఒక మార్గాన్ని చూపండి, నా ప్రాణాలు కాపాడండి అంటే అప్పుడు ఆయన తిరిగి లేఖ రాశాడు. నీవు ఉన్నటువంటి పరిస్థితిలో నిన్ను కాపాడగలిగేది ఒక్క సాయిబాబాయే. సాయిబాబా అందరికీ తల్లి లాంటి వారు. బిడ్డలందరి సమస్యలు ఆయనకి తెలుసు. బిడ్డల కష్టాలలో ఉంటే ఆయన పరుగెత్తుకుని వచ్చి చేయి అందిస్తారు. కాబట్టి నీకు క్షయవ్యాధి కాదు, మహావ్యాధులు ఉన్నా సరే బాబాగారు వాటి నుంచి రక్షిస్తారు. కాబట్టి నీవు వెంటనే షిరిడీకి వెళ్ళి బాబాగారి పాదాలు గట్టిగా పట్టుకో, ఆయన నేను తప్పకుండా కాపాడుతారు. నీకున్నటువంటి ఒకే ఒక అవకాశం ఇది, వెంటనే ఆలస్యం చేయొద్దు, షిరిడీకి వెళ్ళు అని లేఖ రాశారు. ఆ లేఖానుసారం ఈయన వెంటనే షిరిడీకి బయలుదేరారు. మరి బాబాగారు ఇతని వ్యాధిని నయం చేశారా లేదా? ఎన్నో చికిత్సలు, ఎన్నో వైద్యాలు, కులదేవతలు, గ్రామ దేవతలు, మొక్కుబడులు, ప్రార్థనలు ఇవేవి కూడా కాపాడలేకపోయినటువంటి భీమాజీ పటేల్ని కేవలం 2 రోజుల్లో బాబాగారు కాపాడారా లేదా? ఒకే రాత్రి వచ్చినటువంటి ఆ 2 స్వప్నాల
కారణంగా తెల్లవారేసరికి ఆయన వ్యాధి ఛాయలు కూడా లేవు. బాబాగారి వద్ద వచ్చి బాబాగారి ముందు కొన్ని గంటలు కూర్చున్నప్పటికీ, ఒక గంట కూర్చున్నాడే అనుకుందాం, ఆయనకున్న వ్యాధి తీవ్రత ఎలాంటిది? ప్రతి 5 నిమిషాలకి నోటి గుండా రక్తం పడుతుంది. అలా గంట సేపు కూర్చుంటే దాదాపు 12 సార్లు రక్తం పడవలసినటువంటి నేపథ్యంలో బాబాగారి ముందు ఒక గంట కూర్చున్నప్పటికీ ఒక్కసారి కూడా రక్తం పడలేదు. ఆ 2 స్వప్నాల తర్వాత వ్యాధి పూర్తిగా నయమైపోయింది, తీసి పెట్టినట్టుగా. కాబట్టి దైవ ఘటన వల్ల వచ్చినటువంటి ఇటువంటి వ్యాధి దైవం ద్వారానే అది నయం కాబడింది. దైవమే భీమాజీ పటేల్ని కాపాడారు. కాబట్టి చాలా స్పష్టంగా దైవ ఘటనలో వచ్చిన వ్యాధిని దైవమే కాపాడింది. కాబట్టి బాబాగారు సాక్షాత్తు దైవం, పరబ్రహ్మే మన కోసం. ఇంకా చెప్పాలని అంటే సాయిబాబా శరీరాన్ని ఎందుకు ధరించారు అని అంటే, ప్రపంచంలో ఉన్న దీనులను అనుగ్రహించడానికి, దురగ్రహాన్ని, కుతర్కాలని ఖండించడానికి, లోకాన్ని సంరక్షించడానికి సాయిబాబా శరీరాన్ని ధరించారు సచరిత్ర చెప్తుంది. కాబట్టి మనలాంటి వారి కోసమే, మన కోసమే సాక్షాత్ పరబ్రహ్మ బాబా గారిగా అవతరించినటువంటి నేపథ్యం. కాబట్టి భీమాజీ పటేల్కి వచ్చినటువంటి ఈ అధిదైవిక ఈ తాపం బాబా గారిచే కాపాడబడింది. ఇప్పుడు ఈయన వెళ్ళి బాబా గారి చరణాల మధ్య స్థిరంగా ఉంచి తన శిరస్సును, అయ్యా నేను అనాథుడిని, నాకు మీరు తప్ప వేరే గతి లేదు, నన్ను రక్షించండి అంటే, అలా పరిపూర్ణ విశ్వాసంతో బాబాగారి చరణాలు కనుక పట్టుకుంటే అధిదైవికాన్ని కూడా ఆయన నివారిస్తారు. ఒకటే ఎగ్జాంపుల్ కాదు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చా? ఇలాంటిదే ఎవరైనా చెప్తారా? 34వ అధ్యాయంలోనే ఈయన మలేగావ్ డాక్టర్ గారి అన్నగారు అబ్బాయికి డాక్టర్ వాళ్ళ అన్నగారి అబ్బాయికి బోన్ క్యాన్సర్ వస్తుంది, ఎముకల్లో వ్రణం. ఎన్నో రకాల చికిత్సలు, వైద్యాలు. మరి బాబాయ్ డాక్టర్, సరే డాక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళందరూ కలిసి శస్త్రచికిత్స కూడా చేశారు. అయినప్పటికీ నయం కాలేదు. ఆ పిల్లవాడ విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధని తల్లిదండ్రులు ఎలా చూడగలరు, ఎలా భరించగలరు? ఆ నేపథ్యం ఎవరు చెప్పారు, ఇదిగో షిరిడీకి తీసుకెళ్ళండి, అక్కడ బాబాగారి ఊది మందుతో, బాబాగారి కరుణ కటాక్షంతో, ఆయన స్పర్శతో, ఆయన ఆశీర్వాదంతో ఎటువంటి వ్యాధి అయినా నయమైపోతుంది, మీ అబ్బాయిని తీసుకెళ్ళండి, మీరు ఆ ప్రయత్నం కూడా చేయండి. వాళ్ళు అబ్బాయిని షిరిడీకి తీసుకొచ్చారు, ద్వారకామాయికి తీసుకొచ్చారు. బాబాగారి ఎదురుగా కూర్చున్నారు, పిల్లవాడు బాబాగారి ముందు కూర్చున్నారు. బాబాగారే అబ్బాయి పాదం మీద చేయి వేసి అలా నిమురుతూ తమ కృపాదృష్టిని ఆ అబ్బాయిపై ప్రసరింపచేశారు. అంతే, ఇంకెందుకు ఉంటుంది? సత్పురుషుల అవలోకనం, ఆశీర్వచనం, వారి చేతికొండ ఇచ్చిన ప్రసాదం చాలట. ఎటువంటి వ్యాధి అయినా పారిపోయి తీరవలసిందే. ఆయన స్పర్శ తగిలితే చాలు, ఆయన ఆశీర్వదిస్తే చాలు, ఆయన చేత్తో ఒక ప్రసాదం, అది ఏదన్నా సరే ఆయన చేత్తో ఇస్తే చాలు, ఆయన కృపాదృష్టి మనపై ఒక్క క్షణం ప్రసరిస్తే చాలు, ఎలాంటి వ్యాధి అయినా తొలగిపోవాల్సిందే. అదిగో ఆ అబ్బాయికి అలాగే జరిగింది. నా తెలిసి 4-5 రోజుల్లోనే ఆ వ్యాధి నయమైంది. ఏం చేశారు? ఏ ట్రీట్మెంట్ లేదు. ఆ ఊదిని ఎక్కడైతే అబ్బాయికి నొప్పిగా ఉందో అక్కడ రాశారు. ప్రతిరోజు నీళ్ళల్లో కలిపి బాబాగారు ఇచ్చిన ఊదిని త్రాగించారు. అలా ఊది లేపనం, ఊది సేవనం ద్వారా 4 రోజుల్లోనే అబ్బాయి బాగుపడిపోయాడు. 4 రోజుల తర్వాత బాబాగారు పర్మిషన్ ఇచ్చారు, మీ ఊరికి వెళ్ళండి అని. ఖచ్చితంగా మొత్తం మీద 10 రోజుల్లోనే అబ్బాయి
క్యాన్సర్ వ్యాధి నయమైంది. ఇక డాక్టర్ ఆశ్చర్యపోయాడు, వాళ్ళ బాబాయ్, ఎలా సాధ్యమైంది ఇది అని. కానీ ఎందుకు సాధ్యం కాదు? అక్కడున్నది ఔలియా కాదు, ఒక ఫకీర్ కాదు, ఒక సాధువు కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ ఆ శరీరంతో అవతరించి అక్కడ కూర్చొని ఉన్నారు. వారి చిత్రపటం, వారి మూర్తి సాక్షాత్తు బాబాగారే, వారి గ్రంథం సాక్షాత్తు బాబాగారే. ఈరోజు మన ఇళ్లలో బాబాగారి చిత్రపటం ఉంది, లేదా బాబాగారి మూర్తి ఉంది, లేదా బాబాగారి గ్రంథం ఉంది. సరే, మనం సచ్చరిత్రని ఆశ్రయించున్నాం. ఇంకొకరు సాయలీలామృతం కావచ్చు, ఇంకొకరు ఇంకో గ్రంథం కావచ్చు, ఏదైతే అది బాబాగారి తత్వాన్ని, బాబాగారి చరిత్రను తెలిపేటువంటి గ్రంథమే కదా. కాబట్టి ఈ గ్రంథాలన్నీ కూడా బాబాగారికి ప్రతిరూపాలే. చాలదా ఆ గ్రంథంతో మాట్లాడుకుంటే బాబాగారి సన్నిధి మనకు లభించదా? బాబాగారి సన్నిధిలో మనం కూర్చుంటే, ఇదిగో ఈ స్మరణలో కూర్చున్నాం, ఈ సత్సంగం అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం, మన మనసు బాబాగారు వైపు ఉంది. పారాయణ చేసినప్పుడైనా, ఇప్పుడు సత్సంగం వింటున్నప్పుడైనా, చేస్తున్నప్పుడైనా, ఎప్పుడైతే మన మనసు బాబాగారి వైపు ఉంటుందో మన బాబాగారి సన్నిధిలో ఉన్నట్టే కదా. నా స్మరణ చేసేవారి ముందు వెనుక నలువైపులా నేను ఉంటాను అని బాబా ఇచ్చిన అభయం, బాబా ఇచ్చిన హామీ, బాబా ఇచ్చినటువంటి వరం సచ్చరిత్రలో 3వ అధ్యాయంలో. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి మనకు తెలియకుండానే బాబాగారి కృపా కటాక్ష వీక్షణం మనకు ప్రాప్తిస్తూ ఉంది. ఇది సత్సంగం ద్వారా వనగూరే ప్రయోజనం. కాబట్టి పారాయణ, సత్సంగం రెండు కూడా పాలు పంచదార లాగా రెండు జోడి అయింటే బాబాగారి అనుగ్రహాన్ని పొందేందుకు ఇది అత్యుత్తమమైన సులువైన సాధనం. అలా మాలేగారు డాక్టర్ వాళ్ళ అన్నగారు అబ్బాయి కూడా ఆ వ్యాధి క్యాన్సర్, బోన్ క్యాన్సర్ తొలగిపోయింది. రమాదేవి చెప్పినట్టుగా అదే అధ్యాయంలో డాక్టర్ పెళ్ళై 7 కురుపులు బాబాగారితో అత్యంత చనువుగా ఉండేవారు. బాబాగారు ఆయన్ని భావు అనేటువంటి వారు. డాక్టర్ ఆయన స్వతహాగా. అటువంటి డాక్టర్కి కుడికాల మీద 7 కురుపులు లేయటం, ఆయన అది భరించలేకపోవటం, ఎటువంటి చికిత్సకి అది నయం కాకపోవడం, ఆ బాధను భరించడం కన్నా చనిపోవడం మేలు అని ఆయనకి తోచింది. ఆత్మహత్య అమితమైనటువంటి పాపం కాబట్టి ఆయన దానికి పాల్పడకుండా ఏం చేశారు, బాబాగారి వద్దకి ఆయన దీక్షిత్ గారి ద్వారా తన మనవని సమర్పించుకున్నాడు. అయ్యా, ఈ బాధనైతే భరించలేకపోతున్నా, కర్మఫలాన్ని అనుభవించి తీరవలసిందే. 10 జన్మలు ఇవ్వండి, జన్మకింత చూపి ఇన్స్టాల్మెంట్ చొప్పున నేను కర్మని అనుభవిస్తాను, కానీ ప్రస్తుతానికి మాత్రం నాకు మరణాన్ని ఇవ్వండి, నేను భరించలేకపోతున్నా అని చెప్తే బాబాగారు ఏమన్నారు, అరే 10 జన్మలు ఎందుకు, 10 రోజులు అనుభవిస్తే చాలు. స్వార్థాన్ని కానీ, పరమార్థాన్ని కానీ, అథవా మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు సమర్థుణ్ణి నేను ఉండగా. బాబాగారు ఎవరని చెప్పలేదా సచ్చరిత్రలో? చాలామంది అంటుంటారు, వింటుంటాను, ఆ బాబాగారు నేను దేవుడిని చెప్పలేదా సచ్చరిత్రలో, మీరు ఎట్లా అంటారు అంటారు. మరి ఈ మాటకు అర్థం ఏంటయ్యా మిత్రులారా? స్వార్థాన్ని కానీ, పరమార్థాన్ని కానీ, అథవా మోక్షాన్ని కానీ, మోక్షం ఎవరిస్తారండి? దేవుడు కాక. అథవా అన్నాడు ఆయన దాన్ని. అంటే ఆయన దగ్గరది అతి సులువుగా ఇచ్చేటువంటిది అనమాట. నేను లెక్క లేకుండా ఇస్తాను మోక్షాన్ని. స్వార్థాన్ని కానీ, పరమార్థాన్ని కానీ, అథవా మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు సమర్థుణ్ణి నేను ఉండగా ఇతడు అనర్థదాయకమైన మరణాన్ని కోరుకుంటాడా? ఇదేనా అతని పురుషార్థం? లేచి అతన్ని లేపి నా వద్దకు తీసుకురండి, నా ఎదుట కూర్చోబెట్టండి అని చెప్పి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. ఇక్కడ నా ముందు కూర్చోబెట్టండి, కలిసి పంచుకొని అనుభవిద్దాం అని అతనితో చెప్పండి. తీసుకొచ్చారు డాక్టర్ పెళ్ళాయన్ని, ఎదురుగా బాబాగారు ఎదురుగా కూర్చోబెట్టారు. బాబాగారు చెప్తారు, మానవ జీవితంలో సుఖాలైన కష్టమైన ఒక ప్రవాహంలా సంచిత కర్మానుసారం వచ్చి పడతాయి. తెలిసి రావు, తెలిసిపోవు.
కాబట్టి సుఖం కలిగిందా పొంగిపోనవద్దు, కష్టం కలిగిందా కృంగిపోనవద్దు, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు అని బాబాగారు ఎదుట కూర్చొని పెట్టుకున్నారు. బాబాగారు ఎదుటే ఆయన అబ్దుల్లా వచ్చి ఆ కాలు తొక్కడం, అక్కడికప్పుడే ఆ కురుపులు పగిలిపోవడం, ఆయన అప్పటికప్పుడు అత్యంత బాధను అనుభవించినప్పటికీ కొద్ది గంటల్లోనే ఆ నొప్పి తగ్గిపోయింది. బాబాగారు చెప్పినట్టుగా బాబాగారు ఊది లేపనం, బాబాగారు ఊది నీళ్ళలో కలిపి సేవనం ద్వారా బాబాగారు చెప్పినట్టుగా కేవలం 10 రోజుల్లోనే డాక్టర్ పిళ్ళై బాగయ్యాడా లేదా? కాబట్టి ఇటువంటి అధిదైవికమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వ్యాధి రూపంగా కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న సునామీ, భూకంపాలు, ఉప్పిన, కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పుడు చేయగలిగిందల్లా కూడా ఏంటి అని అంటే గురుచరణాలు గట్టిగా పట్టుకోవడమే. పట్టుకుంటే గురువు విధిరాతనైనా మార్చగలరు. అటువంటి సమర్థులు. మన అదృష్టం, మనం ప్రయత్నం చేయకుండానే ఏ రుణానుబంధమో తెలియదు, ఆయన మనందరినీ తమ వద్దకు లాక్కుని ఆయన ముందు కూర్చోబెట్టుకుని ఇదిగో ఆమెనని ఆయన పొట్టకి అదివి పట్టుకున్నట్టుగా మనందరినీ అదివి పట్టుకొని ఉన్నారు. ఆయన వదిలేస్తే నా బిడ్డలు ఏమవుతారో అని. అది మన పారాయణ కావచ్చు, అది పట్టుకున్న విధానం, బాబాగారు మనల్ని పట్టుకున్న విధానం పారాయణ కావచ్చు, సత్సంగం కావచ్చు, సంకీర్తన కావచ్చు, నామం కావచ్చు, హారతులు కావచ్చు, లేదా ఇతర ఏ సేవా కార్యక్రమాలైనా కావచ్చు. వీటన్నిటి ద్వారా ఆయన మనల్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఆయన తల్లి కూర్మం, తల్లి తాబేలు పిల్లలందరి వైపు చూస్తూనే ఉంది. మనం ఆయన ద్వారా రక్షించబడాలి అని అంటే, పోషించబడాలి అని అంటే ఆ పిల్ల కూర్మలలాగా మనం విధిగా మన మనసుని తల్లి వైపుకి మరల్చే ఉండాలి. ప్రాపంచికులం, సంసారులం, మన పనులు మనకుంటాయి. ఒక చేత్తో మన పని మనం చేసుకుంటూ పని ఉన్నప్పుడు రెండవ చేత్తో బాబాగారి పాదాలు పట్టుకునే ఉండాల. ఆ పని అయిపోయిందా 2 చేతులతో బాబాగారి పాదాలు పట్టుకొని ఉండాల. ఇది రామకృష్ణ పరమహంస గారు మనకిచ్చినటువంటి ఒక సూచన. పనున్నప్పుడు తప్పదు, పనున్నప్పుడు ఓ చేత్తో పని చేసుకోవాలి, 2 చేత్తో భగవంతుడు పట్టుకునే ఉండు అన్నారు. ఇది ఎలా సాధ్యం? 2 చేతులు కదా బాగా పని చేయాల్సింది. మన దాకా ఉద్యోగం చేస్తున్నాను, నేను ఒక చేతితో ఉద్యోగం చేస్తూ 2 చేతితో సచ్చరిత్రం చదవగలనా? లేదు కదా. దాని ఉద్దేశం ఏంటి అని అంటే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మన ప్రాపంచిక పనులు మనం చేసుకుంటున్నప్పటికీ బాబాగారి స్మరణకి దూరం కాకూడదు. అయ్యో బాబాగారు మనం రక్షిస్తూ ఉన్నారు, చాలా ప్రయోజనం పొందాం, ఎంతగా బిజీగా ఉన్నప్పటికీ రోజుకి ఒక్క అర్ధ గంట అయినా ఆయన కోసం మనం కైంకర్యం చేయలేమా? అవకాశం ఉంటే కాదు, వీలు ఉంటే కాదు, వీలు చేసుకుని తప్పనిసరిగా మనం ఆయన స్పర్శలో ఉండాల్సిందే. ఆయన స్పర్శలో ఉన్నంత వరకే 5వ అధ్యాయం చెప్పినట్టుగా పచ్చికొండలైన ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిని మోసాయి. అంటే కాచిన కుండకుండే పక్వతని పచ్చికొండకి ఇచ్చారు బాబాగారు తమ స్పర్శ ద్వారా, కరస్పర్శ ద్వారా. ఎప్పుడైతే సాయంత్రం ఆ కొండలను ఆయన బోర్లించి వేప చెట్టు కింద ఉంచారో అవి పచ్చివి కావటం చేత అక్కడికక్కడే పగిలిపోయేవి అంటారు రేమట్ పంత్. మరి పొద్దునుంచి అలా మోసినాయ్యా పచ్చికొండలు నీటిని అంటే అదిగో బాబాగారి స్పర్శలో ఉన్నాయి. ఇప్పుడు బాబాగారి స్పర్శ కోల్పోయింది కాబట్టి ఆ పచ్చికొండ ఇప్పుడు తన సహజమైనటువంటి పచ్చితనం ఉంది కాబట్టి ఇప్పుడు అవి విచ్చుకున్నాయి, పగిలిపోయినాయి. కాబట్టి ఒక చేత్తో అంటే మన పనులు మనం చేసుకుంటున్నప్పటికీ బాబాగారిని మాత్రం మనం విస్మరించకూడదు. ఎప్పుడు ఆయనతో స్పర్శలో ఉండాల్సిందే. ఎలా? మనసుతో ధ్యానం చేస్తావా, సాయినామాన్ని చెప్పుకుంటావా, సచరిత్ర పారాయణ చేస్తావా, ఇలా సత్సంగంలో కూర్చుంటావా, హారతి పాటలు పాడుకుంటావా, ఒక హారతి అయినా పాడుకుంటావా, ఇలాగైతే ఏం చేయలేవా? ఆ చిత్రపటం ముందు కూర్చో ప్రశాంతంగా బాబాగారి వైపు చూస్తూ
బాబాగారు చెప్పారు 19వ అధ్యాయంలో, నా నిరాకారాన్ని ధ్యానం చేయండి, అది గనక మీకు సాధ్యపడకపోతే ఇదో ఈ కనపడుతూ ఉన్న ఈ సగుణ సాకార రూపాన్ని నఖశిఖాంతము అహర్నిశలు మనసుతో అనుసంధానం చెయ్యి. బాబాగారి ఎడం పాదం మనకు అందుబాటులో ఉంచారు. ఆ బొటన వేలు దగ్గర నఖం, ఆ బొటన వేలు దగ్గర నుంచి శిఖం ఆయన తల వరకు అదిగో ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉండమన్నారు. నిరాకారాన్ని గనక మనం ధ్యానించడం మనకు ఎక్కువ మందికి సాధ్యం కాదు కాబట్టి ఈ సగుణ సాకార రూపాన్నే ధ్యానించండి అని చెప్పారు. ఇలా ఆయన ముందు కూర్చోడు, దాన్ని మించిన సాధన లేదు సుమా. బాబాగారు ముందు కూర్చొని, చిత్రపటం ముందు కూర్చొని సాయినామాన్ని చెప్పుకుంటూ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకొని ఆయన చూస్తూ ఆయన నామాన్ని పలుకుతూ ఉండడం కన్నా దాన్ని మించిన సాధన అయితే లేదు. కాబట్టి అధిదైవిక సమస్యలు వచ్చినప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే, గురు చరణాల వద్ద మన శిరస్సును ఉంచటం, గురు స్మరణలో ఉండటం. ఇది అధిదైవిక తాపత్రయం నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు మనకు బాబాగారు సూచించినటువంటి ఒక మార్గం, ఒక సాధనం, ఒక ఉపాయం. రెండవది అది భౌతికం. ఇక్కడ మన స్వభావానుసారం మనం చేసే చర్యకి లేదా చర్యలకి ప్రతిగా ఎదురయ్యే ప్రతి చర్యల ద్వారా మనం పొందేటువంటి కష్టం, నష్టం, ఆవేదన, దుఃఖం, ఇవన్నీ అది భౌతికం. ఇవన్నీ మన ద్వారానే జరిగాయి, మన సంకల్పంతోటే జరిగాయి. ఉదాహరణకి ఒకరినెవరినో మనం ఒక మాట అన్నాం, ఒక మాట అనాలి కానీ ఇది ఎలాగైనా సరే ఎవరిని అన్నామో వాళ్ళకి చేరు తీరుతుంది. ఆ మధ్యలో తీసుకెళ్లేటువంటి క్యారియర్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలిసింది అది, ఓహో నన్ను ఇలా అంటావా అని వాళ్ళు రెండు అంటారు. ఆ రెండు ఖచ్చితంగా మనకు చేరుతాయి. మనం మూడు, వాళ్ళు నాలుగు, ఇలా అంటూనే ఉంటాం, వాళ్ళు అంటూనే ఉంటారు. ఇద్దరికి మనశ్శాంతి కోల్పోతాం, లేనిపోని సమస్యలు, ఒకటే చిరాకు పరగ్గా ఆవేదనగా ఉంటుంది. ఇది అది భౌతికం. అసలు మనం అనకుండా ఉంటే వాళ్ళు అనరుగా, లేదు వాళ్ళు అన్నారు దాన్ని స్వీకరించకుండా ఉండు, వదిలి నన్ను కాదనుకో, కాసేపు గమ్ముకుంటే ఏమైంది, ఉండలేం. మన స్వభావం అంత ఇదిగా ఉండదు. ఆ నింద చేసిన వ్యక్తిని గురించి బాబా ఏమన్నారు, భక్తులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, కాస్త తీవ్రంగా ఆవేశం వచ్చింది, అసలు విషయం మరుగున పడిపోయింది. 19వ అధ్యాయంలోనే కదా, ఎదుటి మనిషిని సాటి భక్తుడిని విపరీతంగా నిందించాడు. ఈ నిందించిన వ్యక్తితో తర్వాత బాబా ఏమన్నాడు, అతనికి అక్కడ ఒక పందిని చూపించాడు. ఆ పంది అక్కడ ఉన్నటువంటి జనుల మలాన్ని తింటూ ఉంది. చూడయా, జనుల మలాన్ని ఆ పంది ఎలా చప్పరిస్తుందో, అలా సాటి భక్తులపై నీ కోపాన్ని ప్రదర్శిస్తావా? సాటి భక్తులపై కోపాన్ని కానీ ప్రదర్శిస్తే అది దేంతో సమానం అన్నాడు ఆయన. అదిగో ఆ పంది చేస్తున్నట్టుగా ఆ జనుల మలాన్ని తినడంతో సమానం. షిరిడీకి వచ్చి కూడా ఇలాంటి దుష్కర్మలు కనుక పాల్పడితే షిరిడీ మాత్రం ఏమి ఇవ్వగలదు అని అన్నారు. కాబట్టి అది భౌతికమన్నీ కూడా మన స్వభావానుసారం మనం చేసే పనుల కారణంగానే ప్రతిచర్యలు ఎదురవుతాయి. వాటి వల్ల మనం ఆవేదన, బాధలు ఎంతవరకు కష్టపడాల్సి వస్తుందంటే, మంచి ఉదాహరణ 46వ అధ్యాయం, 47వ అధ్యాయం సచ్చరితలో. 46వ అధ్యాయం 2 మేకల కథ. ఎందుకు వచ్చింది అది? ఇద్దరు అన్నలతమ్ముళ్ళే, ఒకే తల్లి బిడ్డలే, ఎంతో ప్రేమగా ఉండేటువంటి వాళ్ళే, ఒకే కంచంలో తినేవాళ్లే, పరస్పరం మంచిడు మాట్లాడుకునేవాళ్లే, బాబాగారికి దగ్గరగా ఉండేవాళ్లే. అన్నస్వామి తమ్ముడు బాగా సంపాదించాడు. తమ్ముడి సంపదపై అన్న దృష్టి పడింది. ఎలాగైనా సరే తమ్ముడిని అడ్డు తొలగించుకుంటే ఈ సంపద అంతా నాకే అనుకున్నాడు. ఎప్పుడైతే అసూయ అనే మత్సరం
ఈ అరిషడ్ వర్గాల్లో ఒక్కటి మత్సరం అనే దాన్ని అతను మనసులోకి రానిచ్చాడో తన స్వభావానుసారం, అది అసూయని పెంచింది, ద్వేషాన్ని పెంచింది. ఇంకా ఒకవైపు నుంచి ద్వేషం బయటపడితే తిరిగి రెండో వైపు నుంచి కూడా అదే ద్వేషం మనం పొందవలసి వస్తుంది. ఇక ఇద్దరు శత్రువులు అయిపోయారు. ఎంతగా తీవ్రంగా శత్రువులు అయ్యారు అని అంటే పరస్పరం కొట్టుకుని చనిపోయేంత వరకు. మరి చనిపోయేంత వరకు, హత్య చేసుకునేంత వరకు ఎందుకు పోయింది అది అంటే, ముందు మనసులోకి ఆ అసూయ, మత్సరం అనే ఒక దుర్గుణాన్ని అతడు మనసులో ప్రవేశింప చేశాడు. కాబట్టి ఆ దుర్గుణం ఒకటే రాదు, వస్తూ వస్తూ ఇదిగో తనతోటి అసూయను తెచ్చుకుంది, ద్వేషాన్ని తెచ్చుకుంది, శత్రుత్వాన్ని తీసుకొచ్చుకుంది, చివరికి దారుణంగా హత్యలకు పాల్పడేంత వరకు తీసుకొచ్చింది. ఇది భౌతికంగా ఆ అన్న చేసినటువంటి తప్పు కారణంగా తమ్ముడు అన్న ఇద్దరు శత్రువులయ్యారు, పరస్పరం హత్యలు చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ మేక జన్మలు వాళ్ళు పొందవలసి వచ్చింది. ఉత్తమమైనటువంటి మానవ జన్మను కోల్పోయి పశు జన్మను పొందవలసి వచ్చింది. అత్యంత అరుదుగా లభించే మానవ జన్మని ఇలా వృధా చేసుకుంటే ఎవరేం చేస్తారు? సరే పోనీ బాబా వాటి మీద జాలిపడి ఆ 2 మేకలను తీసుకొచ్చి తను పప్పు తినిపించి తన వద్ద ఉంచుకోవాలి అని అనుకున్నప్పటికీ ఉంచుకోగలిగారా? లేదు. తాత శ్యామ వీళ్ళిద్దరు సూటిపోటి మాటల కారణంగా, అంటే వాటి కర్మ వీళ్ళ రూపంలో పనిచేసింది, వాళ్ళ కారణంగానే తిరిగి బాబా గారు ఈ మేకలని మందలో వదిలివేయవలసి వచ్చింది. అంటే భగవంతుడు కూడా జాలిపడి ఈ 2 జీవులని తమ వద్దే ఉంచుకొని పోషించుకుందాం అనుకున్నప్పటికీ అవి పాల్పడిన కఠినమైనటువంటి, దారుణమైనటువంటి దుష్కర్మ, హత్యకు పాల్పడటం, రుణం, శత్రుత్వం, హత్య, వీటి కానీ పాల్పడ్డామా ఇవి తీరేంత వరకు జన్మల పరంపర తప్పదు. కాబట్టి భగవంతుడే కరుణతో తమ వద్ద ఉంచుకోవాలనుకున్నప్పటికీ కర్మఫలం అలా ఉంచనీయలేదు. తిరిగి కర్మఫలం అనుభవించక తప్పదు కదా, తిరిగి మందలోకే వెళ్ళవలసి వచ్చింది. ఇది అన్నలో ఉన్నటువంటి ఈ స్వభావం కారణంగా జరిగినటువంటి అత్యంత వాళ్ళు సంపాదించుకున్న చెడు ఫలం, వాళ్ళు పొందినటువంటి ఈ పశు జన్మ. సరే, అలాగే 47వ అధ్యాయం చెన్నబసప్ప, వీరభద్రప్ప. అంతకుముందు షావుకారు భార్య దుబకి, వీళ్ళ తర్వాత వీరభద్రప్ప చెన్నబసప్పగా ఉండటం, ఆ షావుకారు భార్య గౌరిగా, శివాలయ పూజారిగా అమ్మాయి ఉండటం. అదే లోభం ఏదైతే మొదటి జన్మలో లోభం కారణంగా షావుకారు భార్యను మోసం చేశాడో, దుబకని మోసం చేశాడో, వీరభద్రప్పలాగా జన్మించి అత్యంత ధనం లేనటువంటి వ్యక్తిగా అత్యంత పేదరికాన్ని అనుభవించాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ శివాలయానికి ముందు జన్మలో ఆ షావుకారు భార్య సమర్పించినటువంటి పొలానికి రేటు వస్తే దాంతో కూడా ఇతను ధనాన్ని ఆశిస్తాడు వీరభద్రప్పగా. అంటే షావుకారు వీరభద్రప్పగా జన్మించాడు కదా, అంటే ఆ వివరం అంతా పోతే మనకు టైం సరిపోదు. లోభాన్ని విడిచిపెట్టుకోలేని కారణంగా వీరభద్రప్ప తిరిగి ఈ చెన్నబసప్పతో దుబకి చెన్నబసప్పగా జన్మించింది. ఇద్దరి మధ్యలో మళ్ళీ కూడా డబ్బు కోసంగా వివాదం. ఇద్దరు వీరభద్ర కోపం వచ్చింది, నిన్ను చంపేస్తాను, మింగేస్తాను, నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నేను చంపేస్తానన్నాడు. ఈ చెన్నబసప్ప వెళ్ళి బాబా గారిని ప్రార్థించాడు, నన్ను కాపాడు వీరభద్రప్ప దగ్గర నుంచి బాబా అని. బాబా గారు చెప్పారు, ఈ వీరభద్రప్ప చేతిలో నిన్ను చావనివ్వను. ఇప్పుడు ఆ పాము వీరభద్రప్ప పాముగా జన్మిస్తే, చెన్నబసప్ప కప్పగా జన్మిస్తే, ఆ నది తీరంలో ఈ పాము కప్పను పట్టుకొని ఉంటే దానికన్నా ముందే బాబాగారు వచ్చి అక్కడ కూర్చొని వచ్చి ఆ పాము నోటి నుండి కప్పని విడిపించారా లేదా? అలా ఇటువంటి అతి భౌతికపరమైనటువంటి తాపత్రయాన్ని మనం తొలగించుకోవాలనుకుంటే దానికి ఏకైక మార్గం తిరిగి గురువుని ఆశ్రయించటం, గురు చరణాల పట్ల విశ్వాసాన్ని ఉంచడం. గురువు చెప్పినట్టు వినాలి. గురువు చెప్పినట్టు వినకనే కదా 7వ అధ్యాయం అనుకుంటాను తాత్యా పాటిల్ వద్దన్నాడు. ఆయన పొలి మీద దాటిపోవద్దన్నారు, షిరిడి దాటిపోవద్దన్నారు. వెళ్ళాడు, మరి గుర్రం టాంగా బండి పడిపోయింది, నడుము పట్టుకునిందా లేదా? ఐరప వ్యక్తిని రేపోదులే అన్నారు బాబా.
బాబాగారు మాట వినలేదు అతను. తిరిగి తను కొప్పరుగా వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. ఏమైంది? తిరిగి సావుల విహిర్ దాటంగానే ఆ టాంగా తిరగబడింది. ఇతనికి ప్రమాదం జరిగింది. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది దీన్ని. సో అటు ముంబై పోవాలనుకున్నాడు. బాబాగారు చెప్పిన దాన్ని వినకపోవడం కారణంగా వెళ్ళి కోపరగం హాస్పిటల్లో పడి ఉండాల్సి వచ్చింది. కాబట్టి బాబాగారి మాటను వింటే, బాబాగారు ఏం చెప్పారో మనం వాటిని ఎరుకలో పెట్టుకుని వింటూ ఉంటే, ఆయన గట్టిగా మనం ఆశ్రయించగనుకుంటే విశ్వాసంతో అధిభౌతిక తాపత్రయాల నుంచి మనల్ని ఆయన కాపాడుకుంటారు. ముందు ఏం జరగనుందో బాబాకి కరతల మలకం కదా మన భూత భవిష్యత్ వర్తమానాలు. 22వ అధ్యాయం బాలమిర్కర్ ఆయన చితలీ పర్యటనకు వెళ్తుంటే బాబా చెప్పారు, ఈ పొడుగాటు మహారాజ్ నీకు తెలుసా, చాలా భయంకరంగా ఉంటుంది. అయినా మనం ద్వారకామాయ బిడ్డలం. ఆ సర్పం మనల్ని ఏం చేయగలదు? రక్షించేవారి శక్తి ముందు సంహరించేవారి శక్తి ఏ పాటిది అని బాలామిర్కర్ ఇష్టం అంటే ఆయనకు కోరుకోకపోయినా శ్యామాని కూడా పంపించి ఆ పాము అతని నడుంపై అతని నాభిస్థానంపై వచ్చి ఆ పాము చేరిపోతే శ్యామతో ప్రార్థన చేయించి ఆ పాముని కిందకి దింపించి ఆ పాము గండం నుంచి అతన్ని కాపాడారా లేదా? కాబట్టి ఇటువంటి అధిభౌతిక తాపత్రయాలన్నీ సద్గురు ద్వారా మనం వాటిని తొలగించుకోవచ్చు, వాటి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు, వాటి బాధకు మనం దూరంగా ఉండవచ్చు. ఇప్పుడు అధిభౌతికానికి అధిదైవికానికి ఒక చిన్న తేడా ఉంటుంది, దాన్ని కూడా వివరిస్తాను. సపోజ్ రోడ్లో పోతున్నాం, మనం లెఫ్ట్ సైడ్ పోవాలి సింగిల్ రోడ్లో, వాళ్ళు రైట్ సైడ్ పోతుంటారు ఎదురు వాళ్ళు. లేదు 2 లేన్ రోడ్డు, మన పాటికి మనం ఒక లేన్లో పోతాం, రెండో వాళ్ళు రెండో లేన్లో రావాలి. ఒకవేళ మనం ఏమరపాటుగా రాంగ్ డైరెక్షన్లో పోకూడదు, ఎక్కడికక్కడ సూచన బోర్డులు ఉంటాయి. రాంగ్ డైరెక్షన్లో పోయాం అనుకుందాం, ఏం జరుగుద్దిలేనని వేరే వెహికల్ వచ్చి గుద్దుకోవడం, యాక్సిడెంట్ కావడం జరుగుతుంది, ప్రమాదానికి గురవుతూ ఉంటారు. ఇది అది భౌతికం. నువ్వు తెలిసి ఏమంటే లెక్కలేని తనంతో నువ్వు చేసినటువంటి పొరపాటు కారణంగా నువ్వు రాంగ్ డైరెక్షన్లో పోయినందువల్ల నీకు నీకు జరిగినటువంటి ప్రమాదం అది. అది భౌతికమే. ఇంకో పర్యాయం 4 లేన్ రోడ్డు అయినా సరే, 6 లేన్ రోడ్డు అయినా సరే, మన పాటికి మనం సరైన లేన్లోనే ప్రయాణం చేస్తూ ఉంటాం అనుకుందాం. ఎదుటి లైన్లో వచ్చే వెహికల్కి టైర్ పంచర్ అయ్యి అది వచ్చి డివైడర్ను గుద్దుకొని ఆ వెహికల్ వచ్చి ఈ వెహికల్ని కొట్టుకొని అప్పుడు కూడా ప్రమాదం జరుగుతుంది. ఇందులో సరైన మార్గంలో వెళ్ళేవాడు వాడు తప్పేం లేదు, టైర్ పంచర్ అయింది, ఎదుటోడు మాత్రం ఏం చేయగలడు? దీనివల్ల జరిగే ప్రమాదం అది దైవికం, మన చేతిలో కాదు. అది ఎందుకు జరిగిందో జరుగుతుంది, అది విధి నిర్ణయం. ఇలా అది భౌతికం, అది దైవికం. ఈ తాపత్రయాలతో మనం ఎప్పుడు వీటికి గురవుతూనే ఉంటాం. వీటి నుంచి మనం తప్పించుకునేందుకు ఏకైక మార్గం గురు చరణాలని గట్టిగా ఆశ్రయించి ఉండటమే. ఆధ్యాత్మికం ఈ అంశాన్ని, ఈ ఆధ్యాత్మిక తాపత్రయం గురించి మనం తర్వాత సత్సంగంలో మనం దర్శించుకుందాం. బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకి సమయం కూడా ప్రధానం కాబట్టి ఈ ఆధ్యాత్మిక తాపత్రయాల గురించి తిరిగి మనం ఎల్లుండి సత్సంగంలో చర్చించుకుందాం. రేపు తిరిగి మన మిత్రుడు డాక్టర్ గారు మా నాగమల్లేశ్వరరావు గారు రేపు సత్సంగం చేస్తారు. ఆయన శ్రీరాములు గారి కోసం నేను ట్రై చేశాను, నిన్న ఫోన్ కాంటాక్ట్ కాలేదు. ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయన కూడా కనుక సత్సంగాలకి ఆయన అంతకుముందు చెప్పేవారు కదా మనకు, ఆయన షేర్ చేసుకుంటే ఆయన కూడా వారానికి 1-2 ఆయన షేర్ చేసుకుంటారు. అలా ప్రతిరోజు సత్సంగం ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. అందరూ శ్రద్ధగా పారాయణ చేయండి. అందరికీ పాపం చంద్రశేఖర్ గారు ఆయన ఎవరెవరికి ఏ అధ్యాయాలు ఇవ్వాలో అంతా ఆయన టేబులర్ ఫార్మ్ వేసుకొని డైరీలో చాలా చక్కగా రాసుకుంటారు, చాలా చక్కగా దాన్ని మెయింటైన్ చేస్తారు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అవకాశం రాదు కదా. కాబట్టి ఎవరికి అవకాశం వచ్చి చదివే అవకాశం రానప్పుడు వినే అవకాశాన్ని ఎవరు కాదన్నారు? లేదు మీరు ఇంట్లోనే ఆ పుస్తకం చూసుకొని అదే అధ్యాయం చదువుకుంటేనే మనం ఉండొచ్చు కదా ఈ సమయంలో. అలా ఆయన ఎలాగైతే అడ్జస్ట్మెంట్ చేస్తారో అలాగా పారాయణ కానీ సంకీర్తన కానీ చేసుకుంటూ
నాకు రాలేదు అనే ఆ అసంతృప్తి వాటికి లోను కాకుండా, వాటికి ఆస్కారం ఇవ్వకుండా చక్కగా రోజు కార్యక్రమాల్లో పాల్గొని రోజు మనం సత్సంగంలో పాల్గొందాం. అది భౌతిక, అది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాల నుంచి సద్గురు అనుగ్రహం ద్వారా మనం రక్షణ పొందుదాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సార్ చెప్పండి సార్, చేయండి సార్. లే అది ఆయన చెప్పిన తర్వాత అది